అయ్యా ఈరోజు ఇక్కడ ఒక దళిత పేదవాడికి అన్యాయం జరిగితే ఇక్కడికి వచ్చిన పెద్దలకు మేధావులకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అయ్యా పలమే మండలము వెంగరగుంట పంచాయతీ జంగాలపల్లిలో కాపురమున్న దేవేంద్ర కుమార్తె మరియు కుమారులు ఇద్దరు వాళ్ళ బాధలు అక్రంగా చక్కెరపాణికి వాళ్ళ నీలమ్మకు వీళ్ళు ఒక నిమ్మజాతి పట్టాను మార్చేశారు. ఈ పలమేరు ఎంఆర్ఓ గారు విఆర్ఓ ఈ విఆర్ఓ గోవింద్ గారు వారికి సరైన సమాధానం ఇవ్వకుండా ధనపేక్షకు లోబడి అక్కడ నీలమ్మకు వాళ్ళపై కనుక ఈ విఆర్ఓ అయిన గోవిందుపై కఠిన చర్యలు తీసుకొని అతన్ని సస్పెండ్ చేయాలని మేము కోరుతున్నాం. అయ్యా ఈ భూమిపైన సూటిగా ప్రశ్నిస్తున్నాం. నిమ్మజాతి పట్ట అయిన భూమిని అగ్రకోవడం చక్కెరపాణి నీలం పైన ఏ విధంగా చేస్తారని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. చట్టంలో ఏడైనా ఉందా నిమ్మజాతి పట్టాకు చెందిన భూమిని అగ్రకులశ్రేణికి ఇవ్వాలని రూల్ ఏమైనా ఉందా? ఎక్కడ మాకు తెలియపరచని కోరుతున్నాం. అయ్యా గోవింద గారు ఉయ్యవర గారు నేను సూటిగా ప్రశ్నిస్తున్నాం. దీన్ని సస్పెండ్ చేయాలి. ఎందుకంటే సరైన సమాధానం ఇవ్వకుండా కాలపని చేస్తూ ఉన్నత వర్గాలు చేసిన చక్కెరపాణి నీలమ్మకు నువ్వు పట్టాలు ఇస్తున్నావు కాబట్టి నీపైన క్రమశిక్షణ బాధితంగా నిన్ను సస్పెండ్ చేయాలని మేము కోరుచున్నాం. ఒకవేళ ఈ బాధితులకు న్యాయం చేయకపోతే ప్రజా సంఘాలు తీసుకొని జాతీయ స్థాయిలో నిరాహార తీసి వాళ్ళకి న్యాయం చేరే వరకు మేము ఈ ఆందోళన చేస్తామని కోరుచున్నాం. అక్రమ కేసులు వెంటనే దళితుడు దేవేంద్ర కుటుంబంపై పెట్టిన అక్రమ కేసులు వెంటనే దళితుల ఐక్యత దేవేంద్రకి న్యాయం జరిగే వరకు అధికారుల నిర్లక్ష్య వైఖరి ఈరోజు జంగాలపల్లి ఒక దళిత కుటుంబము ఈరోజు 2-3 కేసులు పెట్టించుకుని అక్రమ కేసులు ఈరోజు కోర్టు చుట్టూగా తిరుగుతా ఉన్నది. వీళ్ళు సక్రమంగా ఉంటే వీళ్ళు విధులు సక్రమంగా నెరవేరుస్తూ ఉంటే దళితులకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈరోజు 2-3 కేసులు ఉన్నాయి. వాళ్ళు ఏ విధంగా కోర్టుకి తిరగాల? ఆ చక్రపాణి నీలమ్మలు కోటీశ్వరులు వాళ్ళు మీకు ఎంత డబ్బు ఇచ్చినారు? ఆ డబ్బుకి లాలించబడే కదా దళితులకి అన్యాయం చేస్తున్నారు. దయచేసి ఈ రెవెన్యూ అధికారులకు మేము ఒకటే చెప్తున్నాం, మీరు ఎంతో మేము కూడా అంతే. ఎక్కడ కూడా కానీ దళితులు కానీ ఎక్కడ కూడా వేరే కులాలకి మండలంలో చాలా ఉన్నాయి ఇట్లాంటి విషయాలు. మేము ఎప్పటికప్పుడు పసిగట్టి ఈ అధికారుల పైన ఒత్తిడి తీసుకుని వచ్చి ఖచ్చితంగా మీకు ఒక గుణపాఠం చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా చేస్తున్నాం. మేమేం అవినీతి పనులు కాదు, అవినీతి పనులకు గుణపాఠం చెప్తాం. దయచేసి అలాంటి వాతావరణాన్ని విరమించుకొని వాళ్ళకి న్యాయం చేసేందుకు మీరు ప్రయత్నం చేయాలి. ఎవరు మీ చుట్టాలు కాదు. బాధితుడు వస్తే వాళ్ళు ఓదార్చి వాళ్ళకి సలహాలు ఇచ్చేదానికి మీరు సిద్ధంగా ఉండాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా చెప్తున్నాము. ఇలాంటి పేదోడు భూమి కోసము ఆన్లైన్లో పాస్బుక్ల కోసము వచ్చి తిరిగితే మీరు చేసిన దౌర్భాగ్యానికి ఎస్సీ ఈరోజు కేసులు పెట్టుకొని కోర్టు తిరుగుతారు. దానికి ఎవరు బాధ్యత వహిస్తారు అని చెప్పేసి ఈ రెవెన్యూ అధికారులు మేము అడుగుతున్నాం. వాళ్ళకి ఎవరు ఇస్తారు ఖర్చులకి? దయచేసి ఇట్లాంటి వాతావరణాన్ని మీరు ముగింపు చేయకపోతే పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. పోరాటం చేసి ఇలాంటివి మీ చేత కాకపోయినా పునరావృతం కాకుండా నివారించడానికి మీ చేత కాకపోయినా మేము పోరాటాల ద్వారా ఖచ్చితంగా వీటిని నివారించడానికి మేము ప్రయత్నం చేస్తాం. మిమ్మల్ని కూడా ప్రజల దగ్గర మిమ్మల్ని దోషులుగా నిలబెడతామని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ విరమించుకుంటున్నాం. అది మాకు తెలియకుండానే ఆ పాస్బుక్స్ అంతా రద్దు చేసేసి విఆర్ఓ గోవింద్ సారు వేరే వాళ్ళకి బోగస్ పాస్బుక్ ఇప్పించినారు. అది నేను వెళ్ళి అడిగినా, విఆర్ఓ గోవింద్ సార్ని వెళ్ళి అడిగినా కూడా సార్ ఎలాంటి స్పందన లేదు. 2-2.5 గంట సేపు నిలబడుకొని అడిగినా కూడా ఎలాంటి స్పందన లేదు సార్ల నుంచి. మీరు వెళ్ళి ఎక్కడైనా మాట్లాడుకోకండి అనే కథకి మాట్లాడుతున్నారు. దయచేసి కలెక్టర్ గారు కూడా దీని గురించి స్పందించి మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాము. మా భూములు మాకు తిరిగి ఇప్పించి మా రికార్డ్స్ని అంతా సర్దుపరిచి కరెక్ట్గా ఆన్లైన్లో వచ్చేటట్టు చేయాలని కోరుకుంటున్నాము. దళితుల భూములు దళితులకే, దళితుల భూములు దళితులకే. చెప్పాలి అధికారుల బట్టి వైఖరి. దళితుల ఐక్యత, దళితుల భూములు దళితులకే, దళితుల భూములు దళితులకే, దళితుల భూములు దళితులకే. విఆర్ఓ గోవింద్ సారు, విఆర్ఓ గోవింద్, విఆర్ఓ గోవింద్, విఆర్ఓ గోవింద్, ఎంఆర్ఓ సారు, ఎంఆర్ఓ సారు.
దళితులకే దళితుల భూములు దళితులకే దళితుల భూములు దళితులకే రావాలి 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 దళితుల ఐక్యత దళితుల ఐక్యత రావాలి 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 వైఖరే దళితుల పట్ల అధికారులు ఉండి వైఖరే విఆర్ఓ గోవింద్ గారు విఆర్ఓ గోవింద్ గారు విఆర్ఓ గోవింద్ గారు దళితుల భూములను అప్పడంగా పెట్టిన విఆర్ఓ గోవింద్ గారు అగ్ర కులాలకు ఇచ్చిన పాస్బుక్లు వెంటనే బుక్కులు ఇచ్చిన వెంటనే చక్రపాణి నీలమ్మలకి ఇచ్చిన పాస్బుక్లు వెంటనే ఎంఆర్ఓ విఆర్ఓ గోవింద్ గారిని వెంటనే మేము సిద్ధంగా పడతాం. అప్పుడైనా వస్తారేమని చెప్పేసి మేము ఈ రెవెన్యూ అధికారులకు కూడా మేము ఒక సూచనాప్రాయంగా తెలియజేస్తున్నాము. మీరు కూడా రాకపోతే ఖచ్చితంగా ఇంత నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తే మా విన్నపాన్ని తీసుకొని ఏమి సమాధానం చెప్తారని కూడా ఈ సందర్భంగా రెవెన్యూ అధికారులకి విన్నవిస్తున్నాం. ఇంతసేపులు కొట్టుకుంటా ఉన్నా కూడా వాళ్ళు రాలేదంటే వాళ్ళు తప్పు చేసినారని చెప్పేసి కూడా మేము నమ్మాల్సి పడుతుంది. ఆ తప్పు చేసిన దానికి పశ్చాత్తాపము పడి దళితుడైన దేవేంద్రకే ఆన్లైన్లో నమోదు చేస్తే బాగుంటుంది అని చెప్పేసి కూడా మేము భావిస్తున్నాము. ఈ డీటీ గారు ఎంఆర్ఓ లేని పక్షంలో డీటీ గారు కూడా వచ్చి మెమోరాండం తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాము. అధికారులు నిర్లక్ష్య వైఖరే అధికారులు నిర్లక్ష్య వైఖరే రావాలి 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 అంటే ఇప్పటికే వచ్చిండల్లా. ఎందుకంటే చేసిన తప్పుని మీరు ఆత్మ పరిశీలన చేసుకొని ఖచ్చితంగా దళితుల భూములు దళితుకే ఆన్లైన్లో పెట్టేదానికి చేయండి. మేము మా పోరాటాన్ని కూడా కావాలంటే వివరిస్తాం. ఖచ్చితంగా డీటీ గారు వచ్చి విన్నపాన్ని తీసుకోవాలని చెప్పేసి కూడా కోరుతున్నాము. లేని పచ్చాన సాయంత్రం వరకు కూడా కొనసాగుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాం ఆఫీసర్లకి. తెలియపరుస్తుంటా మన ఈ పలమేర ఎంఆర్ఓ కానీ డీటీ కానీ ఎవరు స్పందించలేదంటే ఈ దళితులకు పైన వాళ్ళకి ఎంత మాత్రము గౌరవం ఉందో తెలుస్తుంది. వాళ్ళ భూములు వాళ్ళని దళిత భూములకి అంత నిర్లక్ష్యం. ఎక్కడైనా సరే అగ్ర కులస్తుల వాళ్ళది కానీ భూములు ఏడా కబ్జా చేయాలి. ఒక దళితులది బీసీ వాళ్ళది జరుగుతూ ఉంది. కాబట్టి దీనిపైన ఎంఆర్ఓ తొందరగా వచ్చి దీని పరిష్కార మార్గానికి చూపించాలని మేము కోరుతా ఉన్నాం. లేనిచో మేము సాయంత్రం నిరాహార దీక్ష కొనసాగించి కూడా మేము వెలకం చేయమని తెలియపరుస్తున్నాం. దళిత దేవేంద్రకి న్యాయం దళిత దేవేంద్రకి న్యాయం విఆర్ఓ గోవింద్ని వెంటనే విఆర్ఓ గోవింద్ గారిని వెంటనే విఆర్ఓ గోవింద్ గారిని వెంటనే విఆర్ఓ గోవింద్ గారిని వెంటనే దళితుల భూములు అగ్ర కులాలకు వచ్చిన విఆర్ఓ గోవింద్ గారిని వెంటనే దళితుల భూములు దళితులకే దళితుల భూములు దళితులకే దళితుల భూములు దళితులకే దళితుల భూములు దళితులకే అదే నిమ్న జాతి పట్ట సార్ అది నిమ్న జాతి పట్ట దాన్ని ఆ విధంగా చేశాను. అది కనీసం సగమే ఇస్తున్నారు సార్. కండిషన్స్ ఇవ్వలేదు సార్. ఇది వచ్చి 3 days మేము మా అవ్వ తాత ఉన్నప్పుడు అప్పుడు మేము తీసుకున్నాం సార్. ఇది ఇవ్వమంటే ఇప్పుడు కండిషన్స్ ఇవ్వలేదు సార్. మేము చాలాసార్లు అప్లై చేసుకున్నా, కలెక్టర్ వరకు వెళ్ళినా ఎలాంటి స్పందన లేదు సార్. విఆర్ఓ సార్ నుంచి కలెక్టర్ గారు కూడా చెప్పినారు సార్, ఇది చాలా ఫ్రాడ్ జరిగినది, దాన్ని కరెక్షన్ చేసి వాళ్ళ భూములు వాళ్ళకి ఇచ్చేయాలని చెప్పి ఇచ్చినారు కదా, ఎట్లా కూడా ఉండదు దాన్ని కూడా పరిగణలోకి తీసుకోండి సార్. మా నాన్న పేరు దేవేంద్ర దాన్ని వచ్చి మొత్తం మార్చేశారు సార్. పాస్బుక్స్ వచ్చి చక్రపాణి కలెక్టర్ గారి నుంచి మాకు ఒక లెటర్ కూడా వచ్చింది సార్. తహసీల్దార్ ఆఫీస్కి మాకు ఇద్దరికి వచ్చింది జిరాక్స్ ఒకటి.